తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కంఠంరాజు కొండూరు అండి, మాది దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు. అక్కడ నుంచి వచ్చాము. పాపకి 16 సంవత్సరాలు. పాప 3 సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుంది. కాకపోతే ఇక 10 నెలల నుంచి మరి పాపకి ఫింగర్స్ కళ్ళు సపోర్ట్ చేయక పెన్షన్ రావడం ఇబ్బంది అయిపోయింది. వాళ్ళు అడిగారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి రాసుకురండి, పాప పేరు మీద రావడం ఫింగర్స్ పడట్లేదుగా, మదర్ ఫింగర్స్ పెట్టి ఇచ్చే అవకాశం ఉంది, వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడి రాపించుకురండి అని అన్నారు. అందుకని మేము వచ్చాము. పాప పుట్టుకతోనే ప్రాబ్లం ఉంది. కాకపోతే హాస్పిటల్ చూపించి వచ్చేసరికి 3 సంవత్సరాలు పాప అప్పటి నుంచి పెన్షన్ వస్తుంది. పాపకి ఇప్పుడు 16 సంవత్సరాలు. అది ఆ ఫింగర్ కళ్ళు అంటే పాపకు కాకుండా నా ఫింగర్స్తో ఇచ్చే అవకాశం ఉంది, వెళ్ళి రాపించుకోండి అని అన్నారు. అందుకని వచ్చాను. పాప పేరు షేక్ షబానా అండి, నా పేరు షేక్ మస్తాని అండి, దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు. సార్ నమస్తే అండి, నా పేరు నందిని. మాకు 2 సంవత్సరాల నుంచి జీతాలు ఇక్కడ ఒక్కొక్కరికి ఒకరికేమో 22 నెలలు, ఒకరికి 11 నెలలు, ఒకరికి 14 నెలలు, ఒకరికి 16 నెలలు అని ఉంటుంది. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి జీతాలు లేవండి. మేము ఎట్లా బతకాలండి? ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, మా బావగారు చనిపోయారండి, మరి వీళ్ళు ఎలా బతకాలి? అమ్మాయి ఉంది, పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉందండి, మేము బతకాలి, ఇంటి అద్దులు కరెంటు బిల్లులు అన్నీ కట్టుకోవాలి. వాళ్ళకి ఆపితే ఊరుకుంటారండి? ఇదే 2 సంవత్సరాల పాటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ఆపండి, ఆస్తులు అమ్ముకుంటారు బయటకు వచ్చి. మేము బంగారంతో సహా తాకట్లు పెట్టుకుని అప్పులు చేసుకుని కూర్చుంటున్నాం. ఊరికనే ఏం లేదండి. ఒక మగాడు బతకాలంటే 22 నెలలు జీతం లేకుండా మగాడు బతుకుతాడా? మేము ఎలా బతకాలి? మా ఆకలి అసలు మా ఆకలి అనేది వాళ్ళకి వినిపించట్లేదు లేదా? మేము స్వీపర్స్గా చేస్తున్నామండి. మొత్తం మేము అందరం 6 స్వీపర్స్గానే చేస్తున్నామండి. జెడ్పీలోనే చేస్తున్నాము అందరం కూడా. మేమేదో పొట్టగూటి కోసం వచ్చిన వాళ్ళమేనండి. అందరం కూడా బతుకు తెరువు కోసం వచ్చాం మేము. మాకు జీతాలు రావాలి, మాకు జీతాలు తప్ప ఇంకే ప్రాబ్లం లేదండి. అక్కడ అందరూ మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు. చైర్మన్ గారు కాడ నుంచి అందరూ మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు. మాకు జీతాలు లేకపోవడం ఒక ప్రాబ్లమే. జీతాల కోసమే ఇక్కడికి వచ్చాం. ఇటువరకు ఇచ్చారండి, ఇప్పుడు ఎవరు లేవు. మాకు అంతకుముందు ఇచ్చారండి, ఇచ్చారు, ఇప్పుడు ఏమైందో తెలియట్లా. మేము అసలు డిమాండ్స్ అంటూ మేమేం చేయలేదు సార్, మేమేం చేయలేదు, డిమాండ్స్ మేము చేయలేదు. మా జీతాలు మాకు ఇవ్వమంటున్నాం అంతే, మేమేం పెంచలేదు. మా ఆయన చనిపోయినా కానీ ఇప్పుడు నేను అంతే బతుకుతున్నా. నేను సంవత్సరం అవుతుంది, అప్పటి నుంచి మాకు 22 సంవత్సరాల నెల నుంచి నాకు జీతాలు లేవు. ఎలా బతకాలి? నేను ఏ విధంగా బతకాలి? మా బాధలు తెలియాలి, ఎలా బతకాలి నా పిల్లల్ని? మేము కూడా 2 నెలలు కరెంటు బిల్లు కట్టకపోతే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి పీకేస్తున్నారు. మాకు జీతాలు డిమాండ్ చేయట్లా, మా జీతాలు వాటికి వస్తే మాకు చాలు. నా పేరు సిరిగిరి నాగరాజ్ కుమారి. మా అబ్బాయి బిస్లరీ సోడా పనిచేసే సాయి గోపి అనే అతని దగ్గర పనిచేస్తాడు. అతని దగ్గర పనిచేస్తూ ఉంటే మా అబ్బాయికి బాగోపోతే వచ్చాడు పలకరీయటానికని వచ్చిన మనిషి మా ఆవిడికి బంగారం మీ దగ్గర ఉన్న మోడల్ చేయించాలి అని చెప్పి తీసుకెళ్ళి మేము చూపించి అక్కడ పెట్టాము. కపౌడర్లో చూపిమ్మని అడిగాడు, చూపించి అక్కడ పెట్టి మా అబ్బాయి కూల్ డ్రింక్ తెస్తానని బయటికి వెళ్ళిన మడిసి లోపలికి వచ్చేలోపే ఎక్కడికి వెళ్ళారా అని నేను చూస్తే టైంలో లేడు, వెళ్ళిపోయారు. వాళ్ళ ఆవిడ హేమ, వాళ్ళ ఆవిడ పేరు హేమ, సాయి గోపి హేమ, ఇద్దరు భార్యాభర్త ఇద్దరు వచ్చి దొంగిలిచ్చారు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను చూసుకొని వాళ్ళకి ఫోన్ చేస్తే నాకు ఫైనాన్స్ దాంట్లో కొంచెము ఇది ఉందంటే తేడా, నీకెందుకు, నీ బంగారం నీకు తెచ్చిస్తానని చెప్పిన మడిసి తెచ్చివ్వలేదు. ఇంత మట్టికి నాకు ఎందుకని తెచ్చివ్వలేదని మేము పోలీస్ స్టేషన్లో లాలాపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇస్తే తను ఏం చెబుతున్నాడు, నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పి బెదిరిస్తూ నన్ను నా కొడుకు మీద కత్తిపేట తీసుకొని మీదకి వచ్చారు సార్ నరకటానికి. నాకు న్యాయం జరగట్లేదని నేను ఇక్కడికి వచ్చాను, అడుగుతున్నాను. అక్కడేగా మీదకి వచ్చారు. వాళ్ళ ఇంటికి వెళ్తే డిస్ట్రిబ్యూటర్ సార్ బంగారం మొత్తం తీసుకుని వెళ్ళిపోయి నాతో తెలియక బంగారం చూపిస్తా అని బంగారు షాప్ కాడికి తీసుకొని వెళ్ళిపోయి బంగారం నాకు తెలియకుండానే బంగారం వడ్డీ కట్టించేసి తర్వాత బంగారు షాప్ వాడను వాడు తీసుకొని ఇద్దరు వెళ్ళి మాట్లాడి ఇద్దరు కలిసి బంగారం పెట్టారు అన్నట్టుగా క్రియేట్ చేసేసి ఎస్ఐ గారి దగ్గర తీసుకొని వచ్చారు సార్. ఎస్ఐ గారు లాస్ట్కి వాడు అట్ట చేస్తున్నాడు, మనం ఏం తెలియదు, వాడు ఇచ్చిన చెక్కులు బుక్కులు అన్నీ తీసుకొని సంవత్సరం తర్వాత బంగారం తీసుకొని నేనేం చేయలేనని ఎస్ఐ గారు కూడా అన్నారు సార్.